హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇది దానికి కావాల్సిన బాస్మతి బియ్యం, సాల్ట్, పెప్పరు, షుగరు, బీన్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలన్నమాట. క్యారెట్లు, క్యాప్సికమ్, ఇది స్ప్రింగ్ ఆనియన్స్ సారీ ఫ్రెండ్స్, కింద పడిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ అను. దీనికి మనకు కావాల్సిన సోయా సాస్, వెనిగర్, మనకి పోపు చేసుకోవడానికి తగినంత ఆయిల్. ఈ మనం తీసుకున్న బాస్మతి బియ్యాన్ని ముందుగా 3-4 సార్లు వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. నానబెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ముందుగా వాటర్ పోసేసుకోవాలి. మనకి ఎందుకంటే ఇవి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది మెతుకు అంటుకోకుండా ఉండటానికి ఇది ఆయిల్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ఆయిల్ వేసుకొని వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ రైస్ మాత్రం ఫుల్గా కుక్ అవ్వకూడదు ఫ్రెండ్స్. 80% కుక్ అయితే చాలు. మరీ ఫుల్గా కుక్ అవుతుంది ఏంటంటే ఇరిగిపోతుంది. కాబట్టి మనం 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా మన ఈ బాయిల్ అయ్యే వాటర్లో వేసేసుకుందాం. ఇది మనం రెస్టారెంట్కి వెళ్ళి తినే కన్నా కూడా మనకి ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసేసుకోవాలి. మనం టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇలా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా బాయిల్ అయిందో. ఈ బాయిల్ అయింది మనం ఏం చేయాలంటే ఒక స్టీమర్లో మనం ఇలా వడబోసుకుందాం. మొత్తం వాటర్ అంతా పోయేదా. ఈ రైస్ మాత్రం ఎగ్జాక్ట్లీ బాగా ఆరిపోవాలన్నమాట. తడిగా ఉంటే ఏంటంటే మనం తిప్పేటప్పుడు మొక్క అవుతుంది. మందపాటి కళాయి తీసుకొని సరిపడినంత ఆయిల్, దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. మనం ఇందా తీసుకున్న వెజిటేబుల్స్ అంతా చాప్ చేసుకొని చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా క్యాప్సికమ్ వేసుకుందాం. ఎందుకంటే క్యాప్సికంలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగా క్యాప్సికమ్ వేసేసుకుందాం. క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం అలా వేగితే సరిపోతుంది. ఎమ్మటే మనం దీంట్లో క్యారెట్స్ వేసేసుకుందాం. ఇవేంటంటే మన మంట అటు హై ఉండకూడదు, ఇటు మీడియంగా ఉండాలి. సిమ్లో ఉండకూడదు. మీడియంగా పెట్టుకొని ఇలా మనం ఇట్లా చెప్పుకో. ఇక్కడ ఈ వేసాను ఫ్రెండ్స్, బీన్స్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా ఆరిపోయిన రైస్ అంతా వేసేసుకొని, ఇది ఏంటంటే మనకు ఆరిపోతే ఏంటంటే పొడిగా వస్తుందన్నమాట. రైస్ మెతుకు అంటుకోకుండా విడిగా ఉంటుందన్నమాట. ఇట్లా మనం తీసుకున్న రైస్ మొత్తం వేసేసుకొని ఇందులో మనం సోయా సాస్ ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్. ఇదైతే అసలు అయితే తినకూడదు. కాకపోతే మనం ఇప్పుడు టేస్ట్లకు అలవాటు కదా ఫ్రెండ్స్, తప్పదు. సారీ. కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్. నేను ఎక్కువ వాడట్లేదు ఫ్రెండ్స్, కొంచెమే వాడుతున్నాను. ఎందుకంటే మరి అవి వేయిపోతే మరి ఈ రైస్కి టేస్ట్ రాదు, తప్పదు, కంపల్సరీ వేయాల్సిందే. దీంట్లో మనకు రుచికి సరిపడినంత సాల్ట్, యూజువల్లీ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవాల్సిందే సాల్ట్. దీంట్లో ఏంటంటే కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ ఉంటే బాగోదు. దీంట్లో మాత్రం నేను కొంచెం పెప్పర్ పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. పిల్లలు విడిగా పెడితే తినరుగా ఫ్రెండ్స్, అందుకని. దీంట్లో కొంచెం షుగర్. ఇదేంటంటే షుగర్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ షుగర్ వేసుకొని మనం ఏంటంటే ఇప్పుడు ఫుల్ మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా స్పీడ్గా మనం బాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మెతుకు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి మనం స్లోగా కలుపుకుంటూ దీంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఏంటంటే మంచి టేస్ట్ అనమాట. ఇదే దీనికి లాస్ట్గా వేసేది. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.